హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఆటిజం అంటారు, లేకపోతే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఈ ఆటిజంలో కానీ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో కానీ మనకు సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్గా మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏంటి, ఏం సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని మనము ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉంది అనొచ్చు. అదేవిధంగా ఆటిజం సిమ్టమ్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి. నాలో ఉంటుంది, మీలో ఉంటుంది. ఆల్మోస్ట్ పుట్టిన ప్రతి ఒక్కరిలో ఆటిజం ట్రైట్స్ అనేవి ఉంటాయి. ఆటిజం ట్రైట్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఆటిజం డయాగ్నోసిస్ ఉందని కాదు. సో ఆటిజం డయాగ్నోసిస్కి ఆటిజం ట్రైట్స్ ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏవి సిమ్టమ్స్ ఉంటే దాన్ని ఆటిజం డిజార్డర్ అంటారు, ఏముంటే దాన్ని ఆటిజం ట్రైట్స్ అంటారు. సో ఆటిజం ట్రైట్స్కి ఆటిజం డిజార్డర్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరన్నా మీ కిడ్నీ చూసి ఏంటంటే వీడికి ఆటిజం ఉంది అంటారు. సో అలా కంక్లూడ్ చేయకూడదు అనమాట. కొంతమందికి ఆటిజం సిమ్టమ్స్ ఉంటాయి, బట్ అది ఆటిజం డిజార్డర్ అనకూడదు. ఎందుకంటే ఆటిజం డిజార్డర్ అనాలి అంటే దానికి కొన్ని స్పెసిఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో మనకు DSM-5 అని ఉంటుంది, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. ఇది మనకు యుఎస్ నుంచి అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు డిజైన్ చేసిందనమాట. దాని ప్రకారం సిమ్టమ్స్ ఉంటే దాన్ని మాత్రమే మనం ఆటిజం డిజార్డర్ అనాలి, లేకపోతే హీ హ్యావ్ సమ్ ఆటిజం ట్రైట్స్ అనాలి. సో ఆటిజం ట్రైట్స్ ఉండడానికి ఆటిజం డిజార్డర్ డయాగ్నోజ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. సో మీ రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ కిడ్స్ కానీ ఎవరన్నా ఆటిజం సిమ్టమ్ ఉంది, ఐ కాంటాక్ట్ లేదు, స్పీచ్ సరిగ్గా లేదు అని ఎవరన్నా మీతో కనుక చెప్తే, సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఆటిజం డిజార్డరా, నేను చాలా సీరియస్గా దీని గురించి వరీ కావాలనా, లేకపోతే జస్ట్ కొన్ని ఆటిస్టిక్ ట్రైట్స్ ఉన్నాయా నా కిడ్కి, లేకపోతే నాకున్నాయా. ప్రతి ఒక్కరికి ఆటిజం ట్రైట్స్ అనేవి ఉంటాయి, అది కామన్. ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా ఆటిజం అంటే ఏంటి, ఆటిజం ట్రైట్స్ అంటే ఏంటి, ఆటిజం అంటే ఏంటి, ఆటిజం కాదు, సిమ్టమ్స్ ఉన్నా కూడా ఆటిజం కాదు, వాట్ ఈజ్ నాట్ ఆటిజం. సో ఆటిజం అంటే ఏంటి, వాట్ ఈజ్ నాట్ ఆటిజం, రెండింటిని డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. సో ఆటిజం గాన ఉంటే వాళ్ళ కిడ్స్కి హోమియోపతి అనేది ఎలా హెల్ప్ చేస్తుందని మనము ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఆటిజం అంటే ఏంటి? ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అనమాట. న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత, లేకపోతే కడుపులో ఉన్నప్పుడు, లేకపోతే ఈవెన్ బిఫోర్ కన్సెప్షన్ కొన్ని చేంజెస్ జరుగుతాయి అనమాట. పిల్లలు ఎదిగే టైంలో వాళ్ళకి బ్రెయిన్లో వచ్చే చేంజెస్ వల్ల ఈ ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఆటిజం అంటారు అనమాట. అంటే ఫుల్ బ్లోన్ డయాగ్నోసిస్ ఉంటేనే దాన్ని ఆటిజం అంటారు, లేకపోతే ఆటిజం ట్రైట్స్ కొన్ని ఉన్నాయంటారు. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నెక్స్ట్ మనం DSM-5 ప్రకారం సో అసలు ఆటిజం అంటే ఏంటి, ఆటిజం సిమ్టమ్స్ ఏమున్నాయని మనం క్లియర్గా చూద్దాం. DSM-5 అనేది ఏం చెప్తుందంటే మనకు 5 క్రైటీరియా ఇచ్చింది, ABCDE. ఓకే, ఈ 5 క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడే దాన్ని మనం ఆటిజం అనాలి, లేకపోతే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనాలి. లేకపోతే అక్కడ కొన్ని సిమ్టమ్స్, ఇక్కడ కొన్ని సిమ్టమ్స్ ఉంటే మనం ఏమంటామంటే దాన్ని ఆ పిల్లవాడికి ఆటిస్టిక్ ట్రైట్స్ ఉన్నాయి అంటాం. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఏముంటే దాన్ని ఆటిజం అనాలి, ఏం లేకపోతే దాన్ని ఆటిజం అనకూడదని క్లియర్గా చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే పర్సిస్టెంట్ డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ ఇంటరాక్ట్. ఫస్ట్ ఈ పిల్లవాళ్ళకి ఏముంటుందంటే సోషల్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళ మనసులో ఉన్నది చెప్పడంలో, లేకపోతే వేరే వాళ్ళ మనసులో ఉన్నది అర్థం చేసుకోవడంలో, లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడం, లేకపోతే వీళ్ళు చూసింది అర్థం చేసుకోవడం. సో డిఫరెంట్గా ఆ కమ్యూనికేషన్, ఆ ఇంటరాక్షన్, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది బాగా దెబ్బతింటుంది అనమాట. అది మనము డెప్త్లో చూద్దాం. పర్సిస్టెంట్ డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్. దీంట్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ ఎమోషనల్ రెసిప్రాసిటీ అంట. సో వీళ్ళు ఎమోషన్స్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఎమోషన్ అనేవి హ్యూమన్ బీయింగ్కి ఫండమెంటల్ అడాప్టేషన్స్ అనమాట. ఫస్ట్ ఫియర్ అంటాం, భయం అంటాము. అదేవిధంగా కోపం అంటాము, డిస్గస్ట్ అంటాం. డిస్గస్ట్ అంటే విరక్తి. అదేవిధంగా సాడ్నెస్, బాధ, హ్యాపీనెస్, ఇవి మేజర్ అనమాట. ఇవి కాకుండా మళ్ళీ జలస్ ఉంటుంది, లేకపోతే సర్ప్రైజ్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనకు వేరియస్ ఎమోషన్స్ అనమాట. ఈ ఎమోషన్స్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎవరన్నా ఎక్స్ప్రెస్ చేస్తే అర్థం చేసుకోలేరు అనమాట. సో డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ ఎమోషనల్ రెసిప్రాసిటీ. వీళ్ళని ఎమోషన్స్లో అర్థం చేసుకోవడం కానీ, వీళ్ళు ఎమోషన్స్ చూపించడంలో కానీ చాలా డెఫిషియన్సీస్ ఉంటాయన్న. అంటే వీళ్ళు సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేరు, వీళ్ళ ఎమోషన్స్ని చూపించలేరు అనమాట. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే అబ్నార్మల్ సోషల్ అప్రోచ్ అంటారనమాట. మనము ఎవరినన్నా లవ్ చేస్తున్నాం, లవ్ అనేది ఒక ఎమోషన్. అదేవిధంగా ఎవరన్నా హేట్ చేస్తున్నాం, హేట్ అనేది ఒక ఎమోషన్. ఎవరితో కోపంగా ఉన్నాం, అదొక ఎమోషన్. ఎవరితో అన్నా భయం వేస్తుంది, అదొక ఎమోషన్ అనమాట. సో
సో ఈ ఎమోషన్‌లో మనము ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎమోషన్ చేసే ఉన్నప్పుడు ఒకరితో ఒక ఎమోషన్ ఉన్నప్పుడు వాళ్ళ అప్రోచ్ అనేది డిఫరెంట్ ఉంది. అంటే మనం కోపం ఉన్న వాళ్ళని డిఫరెంట్‌గా అప్రోచ్ అయితాం. ప్రేమ ఉన్న వాళ్ళని డిఫరెంట్‌గా అప్రోచ్ అయితాం. విరక్తి, డిస్గస్ట్ ఉన్న వాళ్ళని డిఫరెంట్‌గా అప్రోచ్ అయితాం. వీళ్ళకి ఆ డిఫరెన్షియేషన్ ఉండదు. వీళ్ళని ఎవరినైనా ఒకటేలాగా అప్రోచ్ అవుతారు. ఆ డిఫరెన్షియేషన్ వీళ్ళు చూడలేరనమాట. సోషల్ అప్రోచ్ ఫస్ట్‌దేమో సోషల్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ కన్వర్జేషన్. సో మామూలుగా పిల్లలు చూడండి, ఎవరన్నా మీరు మాట్లాడితే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. కొంతమంది పిల్లలు ఏంటంటే రోడ్‌లో పోతున్నా, మనం ఎక్కడో పోతుంటే ఏయ్! ఏయ్! అని పిలిచి మనతో మాట్లాడిస్తారనమాట. సో ఆ సోషల్ బ్యాక్ అండ్ ఫోర్త్ మనం ఏదన్నా పీకాబు అంటే మనం బూచి అంటాం కదా! వాళ్ళు నవ్వుతారనమాట. ఆ నవ్వులో ఏం తెలుస్తుందంటే వీడు ఎంజాయ్ చేస్తున్నాడు, వీడికి ఇంకా కావాలి అని తెలుస్తుందనమాట. ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ లేకపోతే వాడికి ఏదన్నా కావాలనుకో మీ చేతిలో ఒక ఐస్ క్రీమ్ ఉంది. వాడికి మాటలు రాకపోయినా నాకు ఐస్ క్రీమ్ కావాలని చూపిస్తాడు. లేకపోతే ఏదన్నా వాడికి నచ్చంది మీరిచ్చారు. పారేస్తాడనమాట. ఆ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి చాలా రెడ్యూస్డ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ అనేది ఉండదండి. రెడ్యూస్డ్ షేరింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎమోషన్స్ ఆర్ ఎఫెక్ట్ అనమాట. సో పిల్లలు చూడండి, మగ పిల్లలందరూ కలిసి ఒక దగ్గర ఆడుకుంటారు. ఆడపిల్లలందరూ కలిసి ఆడుకుంటారన్నమాట. ఎందుకంటే దే విల్ షేర్ కామన్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థింగ్స్. ఒక అబ్బాయికి ఒక బొమ్మ ఇవ్వండి. వాడు ఏం చేస్తాడంటే దాన్ని ఇరగ్గొట్టి లోపల ఉంది ఏముందో అని చూస్తాడనమాట. అదే ఆడపిల్లలకి ఒక బొమ్మ ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని, ఎత్తుకొని సో దానికి తినిపించినట్లు ఇట్లా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కొంతమందికి కొన్ని ఆటలంటే ఇష్టం. కొంతమందికి వీడియో గేమ్స్ అండి. వాళ్ళందరూ ఒక దగ్గర కలిసి ఉంటారనమాట. సో ఈ షేరింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది, షేరింగ్ ఆఫ్ ఎమోషన్స్. ఒక పిల్లవాడు బాధపడుతున్నాడు. అందరూ వచ్చి వాడిని ఓదారుస్తారు. లేకపోతే కోపంగా ఉన్నాడు. వాడి నుంచి దూరం వెళ్ళిపోతారు. లేకపోతే ఇంకేదన్నా ఎమోషన్ చూపిస్తున్నాడు. దాన్ని బట్టి వాళ్ళు రెస్పాన్స్ అవుతారనమాట. కానీ ఈ కిడ్స్‌లో అలా ఉండదు. సో వీళ్ళు కామన్ ఇంట్రెస్ట్‌ని ఉన్నా కూడా అది షేర్ చేయలేరు. అదేవిధంగా ఆ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోరు. అదేవిధంగా ఒక కామన్ థీమ్ పైన కలిసి ఉండరనమాట ఈ కిడ్స్ అనేవాళ్ళు. ఇంకోటేంటంటే ఫెయిల్యూర్ టు ఇనిషియేట్ ఆర్ రెస్పాండ్ టు సోషల్ ఇంటరాక్షన్స్. చిన్న పిల్లవాడు ఎవరన్నా ఉన్నారు. మీరు మాట్లాడండి. కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు. ఎంజాయ్ చేయగలుగుతారు. సో వాళ్ళకి మాటలు రాకపోయినా వాళ్ళు ఏదో ఒక రూపంలో మేము ఎంజాయ్ చేస్తున్నాము. నువ్వు మాట్లాడేది నాకు కోపం వస్తుంది. వాడి చేతిలోంచి ఏదైనా పీక్కున్నాం అనుకోండి వాడికి కోపం వస్తుందనమాట. అది ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. లేకపోతే వాడికి నచ్చింది ఇస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేకపోతే వాడితో ఆడుకుంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూడండి పిల్లలు ఫాదర్ ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే వాడు పరిగెత్తుకొని వచ్చి ఫాదర్‌ని పట్టుకుంటాడనమాట. లేకపోతే ఏం చేస్తాడంటే ఫాదర్‌ని ఇంటికొచ్చిన వెంటనే కీస్ తీసి జేబులో పెడతాడు. కీస్ తీసి చేతిలో పెడతాడు. లాక్కో బయటికి పోతాడు. ఎందుకంటే నన్ను బయట తిప్పంటాడనమాట. సో ఏదైతే ఈ సోషల్ ఇంటరాక్షన్, ఈ రెస్పాన్స్, సోషల్ కమ్యూనికేషన్ అనేది వీళ్ళలో చాలా దెబ్బతింటుందనమాట. అది డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ ఎమోషనల్ రెసిప్రాసిటీ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ డెఫిషియన్సీస్ ఇన్ నాన్ వర్బల్ కమ్యూనికేటివ్ బిహేవియర్స్ యూజ్డ్ ఫర్ సోషల్ ఇంటరాక్షన్. సో చాలామంది పిల్లలు చూడండి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ కోపంగా ఉన్నాడా, హ్యాపీగా ఉన్నాడా, లేకపోతే బాధలో ఉన్నాడా, లేకపోతే ఏదైనా డిస్గస్ట్ ఉందా అంటే ఏదైనా విరక్తి ఉందా అని పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత బాగా అర్థం చేసుకోగలరనమాట. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అదేవిధంగా బాడీ లాంగ్వేజ్. ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తే వాళ్ళకు భయం వేస్తుంది. ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తే పిల్లల్ని చూడండి ఆడవాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వేరే. మగవాళ్ళ దగ్గరికి మగవాళ్ళ దగ్గరికి అంత ఎక్కువ వెళ్ళరనమాట. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వేరే. అదేవిధంగా టోన్ అనమాట. సో మీరు ఒక పిల్లవాడితో మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడితే హీ క్యాన్ రిసీవ్. ప్రేమగా మాట్లాడితే వాడు అర్థం చేసుకోడు. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇదంతా. ఈ ఆటిజం కిడ్స్ అనేవాళ్ళు ఇవన్నిటిని డిఫరెన్షియేట్ చేయరు. సో ఫాదర్ కోపంగా ఉన్నాడా, మదర్ కోపంగా ఉందా, లేకపోతే ఫాదర్ బాధపడుతున్నాడా, మదర్ బాధపడుతుందా, ఫాదర్ టోన్‌లో వాయిస్ ఎలా ఉంది, ప్రేమగా మాట్లాడుతున్నాడా, కోపంగా మాట్లాడుతున్నాడా, బాధగా మాట్లాడుతున్నాడా, ఇవన్నీ వాళ్ళు ఆటిస్టిక్ కిడ్స్ అర్థం చేసుకోలేరనమాట. ఇంకోటేంటంటే దీంట్లో పూర్లీ ఇంటిగ్రేటెడ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఒక చిన్న పిల్లవాడిని తీసుకోండి. వాడికి ఇంకా మాటలు రాలేదనుకోండి. మాటలు వస్తే నాకు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతాడు. మాటలు రాలేదంటే ఏం చేస్తాడంటే ఫాదర్‌నో, మదర్‌నో చేయి పట్టుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి కొన్ని సైన్స్ చూపిస్తాడు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత వాడికి వేరేదేదో నచ్చనిది ఇచ్చారనుకోండి నాకు వద్దని పడేస్తాడనమాట. వాడికి నచ్చిన ఐస్ క్రీమ్ ఇచ్చేంత వరకు వాడు ఏం చేస్తాడంటే ఆ చిన్న పిల్లవాడు మీతో కమ్యూనికేట్ చేసి ఐస్ క్రీమ్ ఇచ్చిన వెంటనే కూర్చొని తింటాడనమాట. సో ఇంత కమ్యూనికేషన్, ఇంత థింకింగ్ అనేది ఆటిజం కిడ్స్‌లో ఉండదు. వాళ్ళు ఈ విధంగా వర్బల్ అయినా కూడా, నాన్ వర్బల్ అయినా కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరనమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళలో ఫస్ట్ గమనించేది ఐ కాంటాక్ట్.
వీళ్ళకి అసలు ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కడో చూస్తుంటారు. అసలు మన సైడ్ మనం ఉన్నామని గుర్తించరు. సో, మన సైడ్ కూడా చూడరనమాట. లేకపోతే అబ్నార్మల్ ఐ కాంటాక్ట్. పిల్లల్ని మీరు మాట్లాడిస్తే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్‌గా మీ కళ్ళల్లోకి చూస్తారు. కానీ ఈ ఆటిజం కిడ్స్ కళ్ళల్లోకి చూడరనమాట. వాళ్ళు ఎక్కడో చూడడము, పక్కన చూసి మాట్లాడడము, లేకపోతే మీ షర్ట్ పైన ఏదన్నా బటన్ ఉందనుకో, ఫ్లాషీ బటన్ ఉందనుకోండి, ఆ బటన్నే చూడడము. సో, ఈ ఐ కాంటాక్ట్ కంప్లీట్‌గా ఉండదు. ఒక్కొక్కసారి రాంగ్ ఐ కాంటాక్ట్ అనేది మనం చూస్తా ఉంటామనమాట ఈ ఆటిజం కిడ్స్‌లో. డెఫిషియన్సీస్ ఇన్ అండర్‌స్టాండింగ్ గెస్చర్స్. సో, కొన్ని కొన్ని ఫ్యామిలీస్‌లో కొన్ని గెస్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటే వాటర్ అని, లేకపోతే ఇంకేమన్నా గెస్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కోపం వస్తే ఎట్లా నిలబడతారు? వైడ్ చెస్టెడ్ నిలబడతారనమాట. లేకపోతే భయమేస్తే ఏంటంటే ఇట్లా దగ్గరికి ముడుచుకొని నిలబడతారు. నార్మల్‌గా ఈ ఆటిజం లేని కిడ్స్ ఈ సైన్స్ అన్నీ ఈ నాన్ వర్బల్ ఈ గెస్చర్స్ అని ఏవైతే ఉంటాయో, ఈ గెస్చర్స్ అనేవి వాళ్ళు బాగా అర్థం చేసుకోగలరు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీలో ఏదన్నా ఒక భయపడే వ్యక్తిని చూడండి. వీళ్ళ ఫేస్ కూడా భయపడుతుంది. ఒకవేళ హ్యాపీగా ఉన్న వ్యక్తిని చూపియండి టీవీలో. అంటే మ్యూట్ చేసేసి అంటే సౌండ్ లేకుండా. వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితారన్నమాట. కిడ్స్ అలా చేస్తారు. కానీ ఈ ఆటిస్టిక్ కిడ్స్ అనేవి ఈ ఎమోషన్స్ గానీ, ఈ గెస్చర్స్ నుంచి వచ్చే ఎమోషన్స్ గానీ, ఆ గెస్చర్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయని వీళ్ళు సరిగ్గా గుర్తుపట్టలేరనమాట. ఇంకోటేంటంటే టోటల్ ల్యాక్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో, ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మాటలు రాకపోయినా కొంతమంది పిల్లలు కమ్యూనికేట్ చేయగలరు. వాళ్ళు ఏది కావాలో చెప్పగలరు. వాటర్ వస్తే నాకు వాటర్ వచ్చేంత వరకు ఏడుస్తారు. లేకపోతే వాటర్ వచ్చేంత వరకు ఆ బాటిల్ దగ్గరికి మిమ్మల్ని తీసుకోబోతారు. ఫేషియల్ ఎక్స్‌ప్రెషనే ఉండదనమాట. చిన్న పిల్లలకి చూడండి, వాళ్ళు కొంచెం పెరిగిన వెంటనే డిఫరెంట్ ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయగలరు. మనం పిల్లవాడి ఎక్స్‌ప్రెషన్ చూసి వాడు కోపంగా ఉన్నాడా? లేదంటే భయంగా ఉన్నాడా? ఏదన్నా విరక్తి ఉందా? అంటే ఏదన్నా చుట్టుపక్కల నచ్చనిది జరుగుతుందా? ఏదన్నా బాధ ఉందా? లేకపోతే వాడు ఎంజాయ్ చేస్తున్నాడా? లేకపోతే పేరెంట్స్ ఎవరినన్నా వేరే వాళ్ళని ఎత్తుకున్నప్పుడు జెలస్ ఫీల్ అవుతున్నాడా? లేకపోతే సడెన్‌గా ఫాదర్ గాని, మదర్ గాని వాడికి నచ్చింది తెచ్చిచ్చినప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాడా? ఈ ఎమోషన్స్ అన్నీ వాళ్ళు ఈజీగా వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ నుంచి చెప్తారన్నమాట. కానీ ఈ ఆటిస్టిక్ కిడ్స్ ఏంటంటే మీరు ఏమి చేసినా గూడా వాళ్ళకు అంతగా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ రావు. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి టోటల్‌గా డిమినిష్ అయిపోయి ఉంటాయి. సో, వాడికి నచ్చింది మీరు చేసినా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ఒకటేలాగా ఉంటుంది. నచ్చనిది చేసినా, భయమున్నా, కోపమున్నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ వాళ్ళు బయటకి ఎక్స్‌ప్రెస్ చేయలేరనమాట. ఇది ఆటిజం కిడ్స్. ఇది ఫస్ట్ మనం చూసేది ఆటిజం కిడ్స్‌లో. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డెఫిషియన్సీస్ ఇన్ డెవలపింగ్, మెయింటైనింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ సోషల్ రిలేషన్స్. సో, సోషల్ రిలేషన్‌షిప్స్ అనేవి చిన్నప్పటి నుంచే డెవలప్ కావాలి. అంటే ఫాదర్‌తో ఎలా ఉండాలి? మదర్‌తో ఎలా ఉండాలి? టీచర్‌తో ఎలా ఉండాలి? లేకపోతే అబ్బాయిలతో ఎలా ఉండాలి? చిన్న పిల్లలు, అమ్మాయిలతో ఎలా ఉండాలి? సో, వాళ్ళకంటే చిన్న పిల్లలతో ఎలా ఉండాలి? వాళ్ళ క్లాస్‌మేట్స్‌తో ఎలా ఉండాలి? వాళ్ళ సీనియర్స్‌తో ఎలా ఉండాలి? అంకుల్‌తో ఎలా ఉండాలి? ఆంట్‌తో ఎలా ఉండాలి? అదేవిధంగా మనకు తెలియని వాళ్ళు మన దగ్గరకొస్తే మనం ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతో అని వీళ్ళకు క్లియర్ కట్‌గా అండర్‌స్టాండింగ్ ఉంటదనమాట. బట్ ఆటిజం ఉన్న కిడ్స్‌కి ఇవన్నీ తెలియవు. సో, వాళ్ళకు ఫాదర్‌తో ఎలా ఉండాలో ఉన్నట్టే మదర్‌తో ఉండడము, లేకపోతే స్ట్రేంజర్స్ అంటే వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి వీళ్ళతో మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలియదు. వీడు స్ట్రేంజర్, వీడు నాకు డేంజర్. లేకపోతే మామూలుగా ఆటిజం లేని పిల్లల్ని చూడండి, ఆడవాళ్ళ దగ్గరికే ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో, మగవాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళడానికి ప్రిఫర్ చేయరనమాట. ఎందుకంటే మగవాళ్ళు కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. బట్ వీళ్ళేంటంటే ఇది వీళ్ళలో ఉండదనమాట. వీళ్ళకి ఆడవాళ్ళైనా ఒకటే, మగవాళ్ళైనా ఒకటే, స్ట్రేంజర్ అయినా ఒకటే, ఫాదర్ అయినా ఒకటే, మదర్ అయినా ఒకటే, వాళ్ళకంటే చిన్న పిల్లలున్నా ఒకటే, వాళ్ళకంటే సీనియర్స్ అంటే వాళ్ళ స్కూల్లో ఉన్న ఒకటే, వాళ్ళ పియర్స్ ఉన్న ఒకటే. ఇంకోటేంటంటే చాలామంది ఆటిజం కిడ్స్ పక్కన వేరే వాళ్ళు ఉన్నారనే విషయం గూడా వాళ్ళకి తెలియదు. నేను కొంతమందిని కిడ్స్‌ని చూసాను. వాళ్ళేంటంటే వాళ్ళ తమ్ముడు ఉంటాడనుకోండి. సో, వాళ్ళ తమ్ముడొచ్చి నార్మల్‌గున్నాడు. వీడినొచ్చి వాడు పీకడము, లాగడము చేస్తుంటాడు. వీడికి ఏంటంటే అసలు వాడి తమ్ముడు ఒకడున్నాడు అనేది, వాడు ఎగ్జిస్ట్ అవుతాడని గూడా తెలియదనమాట. అంటే దే డోంట్ నో ఎనీథింగ్. అంటే అంత లో ఐక్యూలో గూడా మనము వీళ్ళని ఆటిస్టిక్ కిడ్స్‌ని చూస్తుంటాం. దీంట్లో ఏంటంటే డిఫికల్టీస్ అడ్జస్టింగ్ బిహేవియర్ టు సూట్ వేరియస్ సోషల్ కాంటెక్స్ట్. సో, మీరు స్కూల్‌లో ఉన్నప్పుడు వేరే రకంగా బిహేవ్ జేయాలి. మీ ఫాదర్‌తో, మదర్‌తో ఉన్నప్పుడు వేరే రకంగా బిహేవ్ జేయాలి. మీరు తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తే వేరే రకంగా బిహేవ్ జేయాలి. మీరు స్కూల్‌కెళ్లారు వేరే రకంగా బిహేవ్ చేయాలి. మీరు హాస్పిటల్‌కొచ్చారు అంటే మీ సైకలాజికల్ ఎవాల్యుయేషన్. మీరు డాక్టర్‌తో వేరే రకంగా బిహేవ్ చేయాలి. మీకంటే చిన్న పిల్లలతో వేరే రకంగా బిహేవ్ చేయాలి. మీ కొలీగ్స్ అంటే మీ క్లాస్‌మేట్స్‌తో డిఫరెంట్‌గా బిహేవ్ చేయాలి. మీ క్లాస్‌లోనే ఆడపిల్లలుంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేయాలి. మగ పిల్లలుంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేయాలి. ఇదంతా ఏంటంటే సోషల్ కాంటెక్స్ట్. ఆ సోషల్ కాంటెక్స్ట్‌కి తగ్గ బిహేవియర్ అనేది వీళ్ళలో ఉండదనమాట. క్లినిక్‌కి పేషెంట్స్ వస్తారు. పేషెంట్స్ వచ్చినప్పుడు అంటే చిన్న పిల్లలొస్తారనమాట. నార్మల్ కిడ్స్ ఏం చేస్తారు కొంచెం భయపడుతూ ఒక దగ్గర కూర్చుంటారనమాట. ఈ ఆటిజం కిడ్స్ అలాగా
రావడమే ఫస్ట్ క్లినిక్‌లోకి వచ్చేసి వాళ్ళు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు దొరికిందనుకోండి, వాళ్ళు దాన్ని తీసి ఆడుకుంటారు. వాళ్ళు క్లినిక్‌లోకి వచ్చిన తర్వాత కూడా అలానే చేస్తారనమాట. స్టెతస్కోప్‌ని పీకడము, లేకపోతే బీపీ ఆపరేటర్స్‌ని పీకడము, లేకపోతే ఏదన్నా వాళ్ళకి కొత్తగా కనిపించిందనుకోండి, సో ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తారో క్లినిక్‌లో కూడా అలానే బిహేవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సోషల్ కాంటెక్స్ట్ అనేది వాళ్ళ మైండ్‌లో ఉండదనమాట. అంత డిరేంజ్డ్‌గా ఉంటుంది వాళ్ళ సైకలాజికల్ సిస్టమ్. దీంట్లో ఏంటంటే డిఫికల్టీస్ ఇన్ షేరింగ్, మ్యానిపులేటివ్ ప్లే ఆర్ మేకింగ్ ఫ్రెండ్స్ అనమాట. సో మామూలుగా చిన్నపిల్లలు ఆడేటప్పుడు చూస్తుంటాం. అరే నువ్వు దొంగ, నువ్వు దొంగలాగా బిహేవ్ చేయి, లేకపోతే నువ్వు పోలీస్ లాగా బిహేవ్ చేయి, లేకపోతే నువ్వు డాక్టర్ లాగా మనము ఒక గేమ్ ఆడదాం. అంటే లేకపోతే నువ్వు ఒక డాక్టర్, నేను నీ దగ్గరికి వస్తాను, నేను పేషెంట్ లాగా బిహేవ్ చేస్తాను, నువ్వు డాక్టర్ లాగా బిహేవ్ చేయి. సో ఇట్లాంటి డిఫరెంట్ ప్లేస్ ఉంటాయన్నమాట. నార్మల్‌గా కిడ్స్ ఇవన్నీ ఆడుతుంటారు. దొంగ పోలీస్ ఆట గాని, డాక్టర్ పేషెంట్ ఆట గాని ఇవన్నీ ఆడుతుంటారు. నార్మల్ కిడ్స్. వీళ్ళకేంటంటే వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినా అర్థం కాదు. వీళ్ళేమనుకుంటారంటే నేను డాక్టర్ కాదు కదా! నేనెట్లా ఆడుతాను? సో, ఆ ఇమాజినేటివ్ ప్లే అంటే వేరే పిల్లలతో కలిసి ఇమాజినేటివ్‌గా అంటే ఆలోచించి వాళ్ళ షూస్‌లోకెళ్ళి ఆడే కెపాసిటీ వీళ్ళలో ఉండదనమాట ఆటిజం కిడ్స్‌లో. సో, అది చాలా సివియర్‌గా ఉంటుంది. మనం ఈజీగా పిల్లల్లో గమనించొచ్చనమాట. అంతేకాకుండా ఎప్పుడైతే పిల్లలు ఇటువంటి ఆటలు ఆడతారో వాళ్ళు వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ అవుతారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఇట్లాంటి ఆటలు ఆడరో వీళ్ళకు ఫ్రెండ్స్‌ని తయారు చేసుకోవడం గానీ, ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేయడం గానీ, ఫ్రెండ్స్‌ని సస్టైన్ చేయడం వీళ్ళకసలు ఫ్రెండ్సే ఉండరు. బేసిక్‌గా ఏంటంటే పక్కన ఇంకో మనిషి ఎగ్జిస్ట్ అయ్యాడనేది కూడా కొంచెం మందికి తెలియదనమాట. అంత సీరియస్ డిరేంజ్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే యాబ్సెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పీర్స్. వాళ్ళ క్లాస్‌మేట్స్ గానీ, లేకపోతే ఇంటి చుట్టుపక్కల పిల్లలుంటారు. ఇంటి పక్కన పిల్లలు గానీ, సో వీళ్ళతో ఏంటంటే అసలు ఇంట్రెస్టే ఉండదనమాట. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఒక్కరే కూర్చొని ఆడుకోవాలని చూస్తారు తప్పితే, వాళ్ళు వేరే వాళ్ళతో కలవాలి, వేరే వాళ్ళతో కలిసి ఆడుకోవాలి, నా క్లాస్‌మేట్స్‌తో కలవాలి, లేకపోతే నా అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళతో కలవాలి, నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో కలవాలి, నా సేమ్ ఏజ్ కిడ్స్‌తో కలవాలి అనే ఆ ఇంట్రెస్టే ఉండదనమాట. ఎందుకంటే దే ఆర్ సో లో ఇన్ ఇంటెలిజెన్స్. వాళ్ళతో ఆ కమ్యూనికేషన్ ఎక్స్‌చేంజ్ అనేది అస్సలు ఉండదనమాట. అంత లో ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియరు వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకోవడానికి. వీళ్ళేంటంటే నార్మల్‌గా వీళ్ళ ఏజ్ కంటే అప్పర్ ఏజ్‌తో వాళ్ళతో ఆడతారు. ఎందుకు అలా ఆడతారంటే, సో వాళ్ళ ఏజ్ వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. అదే పెద్దవాళ్ళనుకోండి, అడల్ట్ అనుకోండి, సో వాడికున్న ప్రాబ్లమ్ ఈజీగా గుర్తుపట్టి, సో వాడిని ఎంటర్‌టైన్ చేయడానికి చూస్తారనమాట. సో అందుకు నార్మల్‌గా వీళ్ళు వాళ్ళ ఏజ్ గ్రూప్ కంటే హయ్యర్ ఏజ్ గ్రూప్ గానీ, లేకపోతే వాళ్ళ ఫాదర్ ఏజ్, మదర్ ఏజ్ వాళ్ళతో బాగా క్లోజ్‌గా ఉండడం వీళ్ళు మొదలు పెడతారనమాట. మనం చాలా సినిమాల్లో చూడొచ్చు. ఒక ఆటిజం కిడ్‌ని ఒక స్కూల్‌లో ఏస్తే నార్మల్ కిడ్స్‌తో వాడు వేరే కిడ్స్‌తో కలవడు గానీ టీచర్స్‌తో బాగా కలుస్తాడు. ఎందుకంటే టీచర్స్‌కి అర్థమైతుందనమాట. మనకు 'తారే జమీన్ పర్' అని ఒక పిక్చర్ ఉంటుంది. దాంట్లో కూడా అంతే. వాళ్ళ తోటి విద్యార్థుల్లో వాడు జెల్ గాడనమాట. సో ఎవరైతే వాళ్ళ టీచర్ ఉంటారో వాళ్ళ టీచర్‌తో ఎక్కువ ఉంటాడు. ఎందుకంటే ఆ టీచరే వీడిని అర్థం చేసుకోవాలి. వేరే నార్మల్ కిడ్స్ అనేవాళ్ళు వీడిని అర్థం చేసుకోలేరన్నమాట. సో అందుకు ఫస్ట్‌దేంటంటే పర్సిస్టెంట్ డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్. సోషల్ ఇంటరాక్షన్స్ గానీ, సోషల్ కమ్యూనికేషన్ గానీ, సోషల్ రిలేషన్‌షిప్స్ గానీ వీళ్ళకి మెయింటైన్ చేయడం, అవి తయారు చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్‌దేంటంటే పార్ట్ బి దీంట్లో రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ ప్యాట్రన్స్ ఆఫ్ బిహేవియర్స్, ఇంట్రెస్ట్ ఆర్ యాక్టివిటీస్. వీళ్ళేంటంటే చేసిన పనినే మళ్ళీ చేయడం. అది ఎందుకు చేస్తారు? రిస్ట్రిక్టెడ్ అంటే ఆ పని కూడా ఫుల్‌గా ఉండదనమాట. రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. కొంతవరకు మాత్రమే రిస్ట్రిక్ట్ అయ్యింది. ఒక పనిని కూడా కంప్లీట్‌గా చేయలేదు. రిస్ట్రిక్టెడ్ బిహేవియర్ అంటామనమాట. రిపిటేటివ్ చేసిన పనినే చేస్తారు. అది ఏంటి? ఎలా చేస్తారు? అని రిపిటేషన్‌లో బిహేవియర్స్ ఉండొచ్చు. అంటే వీళ్ళు వేరే వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది కూడా ఉండొచ్చనమాట. ఇంట్రెస్ట్. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా ఒకటే దానిపైన ఉంటారు. అంటే ఏది ఇచ్చినా ఒకటే విధంగా దాన్ని చేస్తారనమాట. అంతేకాకుండా యాక్టివిటీస్ వాళ్ళు చేసే పనులు కూడా పొద్దున్న లేయడం గానీ, లేకపోతే ఒక రెస్టారెంట్‌కెళ్ళడం గానీ, రెస్టారెంట్‌లో ఒక డిష్ తినడం గానీ, లేకపోతే ఒక సాక్స్ ఏసుకోవడం గానీ, వీళ్ళేంటంటే అన్నీ రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయి. సో, అసలు రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటే ఏంటని తెలుసుకునే ముందు, అసలు ఈ రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ ఎందుకొస్తాయి వీళ్ళలో అని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆటిజం కిడ్ ఉన్నాడనుకోండి. లేకపోతే నాన్ ఆటిజం కిడ్ ఉన్నాడు. వాడికొక మీరొక టాయ్ ఇచ్చారు. ఒక ట్రాక్టర్ ఇచ్చారు. ఆ ట్రాక్టర్ ఇస్తే వాడేం చేస్తాడు? దాంట్లో అంటే ఆటిజం లేని కిడ్ దాంట్లో మట్టి నింపి తీసుకొని పోయి ఇంకో దగ్గర పోస్తాడనమాట. అదే కార్ ఇస్తే ఏం చేస్తాడు? దాన్ని రేస్‌లాగా వాడతాడనమాట. అదే ఇంకో బొమ్మ ఇస్తే ఏం చేస్తారు? ఇంకో రకంగా ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు కూడా అంతే. టెడ్డీ బేర్ ఇస్తే ఒక రకంగా ఆడతారు. అదేవిధంగా ఒక బార్బీ డాల్ ఇయ్యండి. దానికి డ్రెస్సులు వేయడము డిఫరెంట్‌గా ఉంటుందనమాట.
అంటే 10 డిఫరెంట్ టాయ్స్ ఇస్తే దాన్ని 10 డిఫరెంట్ వేగా ఫిగర్ అవుట్ చేసి అంటే అర్థం చేసుకొని దాంతో ఎలా ఆడాలని నార్మల్ కిడ్స్ అర్థం చేసుకుంటారనమాట. బట్ ఈ ఆటిజం కిడ్స్‌లో ఏమవుతుందంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ లో ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 10 డిఫరెంట్ టాయ్స్‌ని 10 డిఫరెంట్ విధంగా ఆలోచించి దాన్ని ఆడలేరనమాట. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏ టాయ్ ఇచ్చినా ఒకటే రకంగా చేస్తారు. సో, పొద్దున్న లేసి మీరు డ్రెస్ ఏసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్న పిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు డ్రెస్ పైన చాలా కాన్సంట్రేషన్ ఉంటుంది. వాళ్ళు స్కూల్ ఫంక్షన్‌కి వెళ్తున్నారనుకోండి, వాళ్ళకి వేరే డ్రెస్ కావాలి. అదేవిధంగా ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్తుంటే వేరే డ్రెస్ కావాలి. లేదంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మా మా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటాం, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే అది డ్రెస్ వేరే ఉంటుంది. అంతేకాకుండా ఆడపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి బర్త్‌డేకి ఒక డ్రెస్ తీస్తే డ్రెస్ ఒకటే కాదు, దానికి మ్యాచింగ్ అన్నీ కావాలంటారనమాట. ఎందుకంటే వాళ్ళు అంత ఆలోచించగలరు. బట్ ఆటిజం కిడ్స్ ఏంటంటే వాళ్ళకు ఇంత ఆలోచించడం వాళ్ళకి బర్డెన్ అనమాట. అది కాగ్నిటివ్ బర్డెన్ అయిపోతుంది. వాళ్ళు ఆలోచించలేరు. ఆ ఎనర్జీ వాళ్ళకి సరిపోదనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే రిపిటేటివ్ బిహేవియర్స్ ఈజీగా ఉండడానికి అంటే థింకింగ్ ఆపడానికి. వాళ్ళు థింకింగ్ చేస్తే ఏంటంటే దే గో ఇంటూ అజిటేషన్ కానీ లేకపోతే యాంగ్జైటీ కానీ వచ్చేస్తుంది వీళ్ళలో. ఆ యాంగ్జైటీని అవాయిడ్ చేయడానికి లేకపోతే కాగ్నిటివ్ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే చేసిందే మళ్ళీ చేస్తుంటారు. చేసిందే చేయడం అనేది చాలా ఈజీ. మీకు బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ కిడ్స్లో కూడా అంతే. వీళ్ళకి బ్రెయిన్ యూజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే రిపిటేటెడ్ బిహేవియర్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ యాక్టివిటీస్ కానీ చేస్తూ ఉంటారు. ఇది మనం డీప్గా చూద్దాం. దీంట్లో వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లో వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి, మనం డీప్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే స్టీరియో టైప్డ్ ఆర్ రిపిటేటివ్ మోటార్ మూమెంట్స్, యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్పీచ్ అంటాం అన్నమాట. ఫస్ట్‌ది స్టీరియో టైప్డ్ రిపిటేటివ్ మూవ్‌మెంట్స్. స్టీరియో టైప్డ్ రిపిటేటివ్ మూవ్‌మెంట్స్ అంటే ఏంటంటే, వీళ్ళు చేసిన మూవ్‌మెంటే మళ్ళీ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైర్ పైన కూర్చొని కాలు కదిలించడం, లేకపోతే చేతిని ఒకటేలాగా తిప్పడం, లేకపోతే ఫ్లాపింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటారు. ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటారో వాళ్ళకి యాంగ్జైటీ అనేది తగ్గుతుందనమాట. సో, రిపిటేటివ్ మూవ్‌మెంట్స్ అనేది ఫస్ట్ వీళ్ళు చేస్తుంటారు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఒక టాయ్ ఉందనుకోండి, ఒక బొమ్మ ఉంది. ఒక బొమ్మను తీసుకొని మీరు ఒక కార్ బొమ్మ ఇచ్చారు, అక్కడ పెడతారు. ట్రైన్ బొమ్మ ఇచ్చాడు, దాని వెనకాల పెడతారు. ఒక బార్బీ బొమ్మ ఇచ్చారు, దాని వెనకాల పెడతారు. వీళ్ళు ఏంటంటే ట్రైన్ని ట్రైన్ లాగా వాడరు, బార్బీని బార్బీ లాగా వాడరు, లేకపోతే ఒక ట్రాక్టర్ని ట్రాక్టర్ లాగా వాడరు, ఒక ఏరోప్లేన్ అంటే గాల్లో పోవాలి అట్లా ఆడరు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ టాయ్ ఇచ్చినా తీసుకొని లైన్లో పెట్టుకొని ఆడుకుంటుంటారు అనమాట. లైన్లో పెట్టి ఆడడం అనేది చాలా ఈజీ కదా, రైట్? మీరు దాన్ని థింక్ చేయాల్సిన అవసరం లేదు. లైనింగ్ అప్ ఆఫ్ టాయ్స్ అనేవి వీళ్ళు ఫస్ట్ చేస్తారనమాట. సింపుల్ స్టీరియోటిపికల్ మోటార్ మూమెంట్స్, లైనింగ్ అప్ ఆఫ్ టాయ్స్, ఫ్లాపింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏదన్నా మీరు కట్ట ఇచ్చినారంటే వాడు ఆ కట్టను పట్టుకొని ఊపుతాడు. ల్యాప్టాప్ ఇచ్చినారంటే దాన్ని కూడా ఊపుతాడు. లేకపోతే ఒక ఫోన్ ఇచ్చినారంటే దాన్ని కూడా ఊపుతూ ఉంటారు అనమాట. అంతేకాకుండా ఇకోలాలియా అంటారు. ఇకోలాలియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా మీ కిడ్కి చెప్పారు, అక్కడికి పోయి ఈ పేపర్ అక్కడ పెట్టి ఆ పేపర్లో మడిచి ఇంకో టాయ్ ఆ పేపర్లో పెట్టి ఆ పేపర్ తీసుకొని రా అని చెప్తారనమాట. సో వీడికి ఇంత థింక్ చేసి ఆలోచించడం అనేది డిఫికల్ట్. దానికి వాడు ఏం చేస్తాడంటే మీరు ఏం చెప్పారో దాన్ని రిపీట్ చేసేస్తాడు. అంటే ఈజీ కదా అది. సో కాగ్నిటివ్ లోడ్ అనేది ఉండదన్నమాట. వీళ్ళు ఏంటంటే ఈక్వలాలియా, మీరు ఏది చెప్పినా సేమ్. సో నీకు బుద్ధి లేదు అంటే వాళ్ళు కూడా నీకు బుద్ధి లేదు అంటారనమాట. సో వాళ్ళు ఏది చెప్పినా రిపీట్ చేస్తూ ఉంటారు. మనము ఈకోలాలియా అంటాం అనమాట. ఇడియోసింక్రటిక్ ఫ్రేజెస్ అంటారనమాట. సో ఇడియోసింక్రటిక్ ఫ్రేజెస్ అంటే ఏంటంటే ఒక కార్టూన్ చూస్తున్నాడు, కార్టూన్లో ఏదో ఒక లైన్ వచ్చిందనమాట. ఆ లైన్ని పట్టుకొని అదే మాట్లాడుతుంటారు. ఆ కార్టూన్ వచ్చినంతసేపు అదే మాట్లాడుతుంటారు. దాన్ని ఏంటంటే ఇడియోసింక్రటిక్ ఫేజెస్. ఆ ఇడియోసింక్రటిక్ ఫేజ్ అంటే ఏంటంటే దానికి ఒక మీనింగ్ అంటూ ఉండదు. మీనింగ్ లేకపోయినా కూడా దాన్ని రిపీటెడ్గా వీళ్ళే దానికి ఒక మీనింగ్ అసైన్ చేసుకొని అదే చెప్పిందే చెప్తూ ఉంటారనమాట. సో ఇట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్సిస్టెన్స్ ఆన్ సేమ్నెస్, ఇన్ఫ్లెక్సిబుల్ అదరెన్స్ టు రొటీన్స్ ఆర్ రిచువలైజ్డ్ ప్యాటర్న్స్ ఆర్ వర్బల్ నాన్ వర్బల్ బిహేవియర్స్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది సేమ్నెస్. సేమ్నెస్ అంటే ఏంటి? వీళ్ళు ఎప్పుడు ఒకటే డ్రెస్ వేసుకుంటారు. సో నాకు ఒక ఆటిజం కిడ్ ఉందనమాట. ఎప్పుడు ఆమెకు ఒక రెడ్ డ్రెస్ ఉంది, 6 ఇయర్స్ కిడ్. ఎవ్రీ డే అదే డ్రెస్ కావాలి. అదే డ్రెస్ వేసుకుంటే ఏంటంటే ఆమెకి ఆ యాంగ్జైటీ అనేది తగ్గుతుందనమాట. వేరే డ్రెస్ వేసుకుంటే దానికి వేరే రకంగా నడవాలి, దానికి జిప్ వేరే రకంగా పెట్టుకోవాలి, లేకపోతే బటన్ వేరే రకంగా. ఇంత కాగ్నిటివ్ లోడ్ అనేది వాళ్ళు తీసుకోలేరు. అందుకే ఏంటంటే ఎవ్రీడే వాళ్ళకి సేమ్ డ్రెస్ అనేది కావాలన్నమాట. వీళ్ళకి ఏంటంటే స్మాల్ చేంజెస్, వాళ్ళ రొటీన్లో ఏదన్నా చిన్న చేంజెస్ జరిగినా కూడా వాళ్ళు దానికి స్ట్రెస్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రష్ అనేది ఎప్పుడు
లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ పెట్టారనుకోండి, వీళ్ళకి రైట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ లేకపోతే ఇంకో రూమ్లో పెట్టారనుకోండి, వీళ్ళు డిస్ట్రెస్లోకి వెళ్తారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఆ థింకింగ్ కెపాసిటీ ఉండదు. ఓ బ్రష్ ఇక్కడ లేకపోతే రైట్ సైడ్ ఉండొచ్చు, రైట్ సైడ్ కూడా లేకపోతే వేరే రూమ్లో ఉండొచ్చు, లేకపోతే బంధువులు ఎవరన్నా వస్తే నా బ్రష్ మిస్ప్లేస్ చేసి ఉండొచ్చు, లేకపోతే చిన్నపిల్లలు ఎవరన్నా వస్తే నా బ్రష్ ఆడుకొని ఎక్కడన్నా పెట్టిండొచ్చు. ఆ కాగ్నిటివ్ బయాస్ని వీళ్ళు అర్థం చేసుకోరు, ఆ కాగ్నిటివ్ లోడ్ని వీళ్ళు తీసుకోలేరనమాట. అందుకు ఏమవుతుందంటే వీళ్ళు డిస్ట్రెస్లోకి వెళ్తూ ఉంటారు. డిఫికల్టీస్ ఇన్ ట్రాన్సిషన్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డిఫికల్టీస్ ఇన్ ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఇంటి దగ్గర వీళ్ళు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలి, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. మేబీ ఫాదర్కి ఏదన్నా ట్రాన్స్ఫర్ వచ్చింది, లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే కొత్త ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో ఎవరికో మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ మెంబర్ కొత్తగా వచ్చారు. నార్మల్ రొటీన్ నుంచి ట్రాన్సిషన్ అయ్యేది వీళ్ళకి చాలా డిఫికల్ట్ అనమాట. వాళ్ళకు ఆ ట్రాన్సిషన్ కావడానికి చాలా ఇబ్బంది పడతారు, అదేవిధంగా చాలా టైం కూడా పడుతుందన్నమాట వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే రిజిడ్ థింకింగ్ ప్యాటర్న్స్ అండ్ గ్రీటింగ్ రిచువల్స్. సో వీళ్ళు ఒకటేలాగా ఆలోచిస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పాలి, రైట్? వాళ్ళు పొద్దున పడుకొని లేచినా గుడ్ మార్నింగ్ చెప్తారు, మధ్యాహ్నం పడుకొని లేచినా గుడ్ మార్నింగ్ చెప్తారు, రాత్రి పడుకొని లేచినా గుడ్ మార్నింగ్ చెప్తారు. సో వాళ్ళకు గుడ్ మార్నింగ్ తప్ప ఇంకా ఏమీ తెలియదు అనమాట. సో వాళ్ళు ఆలోచించలేరు, ఇది మధ్యాహ్నం అయింది, సో ఈ మధ్యాహ్నం నేను గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, ఇది రాత్రి అవుతుంది, ఈ రాత్రి నేను గుడ్ నైట్ చెప్పాలి అని వాళ్ళు ఆలోచించలేరు అన్న. అంత కాగ్నిటివ్ లోడ్ వాళ్ళు తీసుకోలేరు. అందుకు వీళ్ళకి ఏమవుతుందంటే సేమ్ గ్రీటింగ్ ప్యాటర్న్స్ కానీ రెగ్యులర్ రిచువల్స్ కానీ సో సేమ్ ఒకటేలాగా ఉండడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే టేక్ ద సేమ్ రూట్ ఆర్ టేక్ ద సేమ్ ఫుడ్ ఎవ్రీడే. సో నాకు ఒక పాప వచ్చిందనమాట. ఆ పాప ఏంటంటే ఎవ్రీడే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మెక్డొనాల్డ్స్కి వెళ్ళాలి, మెక్డొనాల్డ్స్లో ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలి, ఫ్రెంచ్ ఫ్రైస్లో మళ్ళీ పెరి పెరి ఫ్లేవరే తీసుకోవాలన్నమాట. ఎవ్రీడే ఈవినింగ్ ఆమెకు ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ పెరి పెరి ఫ్లేవర్ ఇది కంపల్సరీ కావాలి. అదే కాకుండా అదే షాప్లో కావాలి. ఇంకో కొత్త మెక్డొనాల్డ్స్ వచ్చింది, లేదంటే వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళారు, వేరే మెక్డొనాల్డ్స్ ఉంది, నో, ఆ పిల్ల డిస్ట్రెస్లోకి వెళ్తుంది అనమాట. అదే మెక్డొనాల్డ్స్లోకి వెళ్ళాలి, అది కూడా అదే రూట్లో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ బ్లాక్ ఉంది, వేరే రూట్లో వెళ్తానంటే కుదరదు అనమాట. అది డిస్ట్రెస్లోకి వెళ్తుంది. పాప బయట నుంచి విండోలోంచి చూస్తుంది, కొత్త ప్లేసెస్ వస్తే మళ్ళీ డిస్ట్రెస్లోకి వెళ్తుంది. సో వీళ్ళు సేమ్ రూట్లో ఉండాలనుకుంటారు, సేమ్ డిష్ తినాలనుకుంటారు, ఎవ్రీడే రొటీన్గా ఉండాలనుకుంటారు అనమాట. ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. థర్డ్ పాయింట్ వచ్చి హైలీ రిస్ట్రిక్టెడ్ ఫిక్సేటెడ్ ఇంట్రెస్ట్ దట్ ఆర్ అబ్నార్మల్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ ఫోకస్. సో వీళ్ళు ఏంటంటే హైలీ రిస్ట్రిక్టెడ్ అంటే కంప్లీట్గా చేయలేరు అనమాట, చాలా రిజిడ్గా ఉంటారు. దాంతోపాటు ఫిక్సేటెడ్ ఇంట్రెస్ట్, ఒకటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వీళ్ళకి, దాని నుంచి వేరే ఇంట్రెస్ట్ ఉండదు. దట్ ఆర్ అబ్నార్మల్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ ఫోకస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కిడ్ వచ్చాడు అనమాట. ఆ కిడ్ ఏంటంటే ఇంట్లో ఉన్న మూటలన్నీ కలెక్ట్ చేశాడు. అంటే ఒక పెన్నుకు క్యాప్ ఉండొచ్చు, లేకపోతే ఒక డిష్కి క్యాప్ ఉండొచ్చు, లేకపోతే ఒక బాటిల్కి క్యాప్ ఉండొచ్చు, ఏమన్నా తీసుకోవడం అది కింద వేయడం అన్నమాట. కింద వేసినప్పుడు ఏమవుతుందంటే అది వైబ్రేట్ అయ్యి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనేది వింటాడనమాట. సో అంత మీరు ఏ క్యాప్ ఇచ్చినా అది కింద వేయడం, సౌండ్ వినడం, ఇదే పని అనమాట. అది చేసేటప్పుడు మీరు పక్కన ఏమన్నా అయిపోండి, ఫాదర్కి ఏమన్నా కానివ్వండి, మదర్కి ఏమన్నా కానివ్వండి, ఇంట్లో ఏమన్నా జరగండి, పెద్ద పెద్ద సౌండ్లు రానివ్వండి, వాడు పట్టించుకోడు అనమాట. వాడు ఏంటంటే అంత హైపర్ ఫోకస్డ్గా ఆ పని పైన ఉంటాడనమాట. సో ఇట్లాంటి అబ్నార్మల్ కూడా వీళ్ళలో ఉంటాయి. వీళ్ళలో చూసేది ఏంటంటే స్ట్రాంగ్ అటాచ్మెంట్ టు ఏ ప్రీ ఆక్యుపేషన్ విత్ అన్యూజువల్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిడ్ అనేది అన్యూజువల్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ లిడ్తో వాళ్ళు బాగా ఫ్యాసినేట్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఆ లిడ్ లేకుండా ఉండలేరు అనమాట, అంత అడిక్ట్ అయిపోతారు అట్లాంటి సౌండ్స్కి. ఇదే విధంగా ఎక్సెసివ్లీ సర్కమ్స్క్రైబ్డ్ ఆర్ పర్సువేసివ్ ఇంట్రెస్ట్ ఉంటారు అనమాట. సో ఏదన్నా కూడా ఒక రిస్ట్రిక్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా పర్సువేసివ్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చాలా మనసు పెట్టి చేస్తారు వాళ్ళు. ఎందుకంటే సింపుల్ పనులే చేస్తారు, కాంప్లికేటెడ్ పనులు చేయలేరు. చేసిన దాన్నే హైపర్ ఫోకస్, ఎప్పుడైతే హైపర్ ఫోకస్గా ఉంటాడో వాళ్ళకి యాంగ్జైటీ అనేది తగ్గుతుంది అనమాట. ఈ ఫోకస్ కాకుండా మీరు 10 పనులు ఇచ్చారంటే వీళ్ళు యాంగ్జైటీలోకి వెళ్తారు. ఆ యాంగ్జైటీ అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటే పనిని చేస్తారు, చాలా పర్సువేసివ్గా ఆ పని పైన ఉంటారనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ మనకు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇది కొంచెం డిఫరెంట్ దీంట్లో, హైపర్ ఆర్ హైపో యాక్టివిటీ టు సెన్సరీ ఇన్పుట్స్ ఆర్ అన్యూజువల్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. సో వీళ్ళకు సెన్సరీ ఆల్టరేషన్ కూడా చాలా ఉంటుంది. సెన్సరీ ఆల్టరేషన్ అంటే ఏంటంటే మనకు సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. మనకు ఐస్ ఒక సెన్స్ ఆర్గాన్, నోస్ ఒక సెన్స్ ఆర్గాన్, టేస్ట్ ఒక సెన్స్ ఆర్గాన్, టంగ్ ఒక సెన్స్ ఆర్గాన్, అదేవిధంగా టచ్ కానీ లేకపోతే హియరింగ్ కానీ, మనకు ఈ 5 సెన్సెస్లో నార్మల్గా మనము ఎంత వేడి ఉంటే అంతే ఆ వేడిని మనం అర్థం చేసుకోగలుగుతాం. వీళ్ళు ఏంటంటే
కొంచెం వేడి ఉన్నా కూడా దాన్ని ఎక్కువలాగా ఫీల్ అవుతారనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ వేడి ఉంటే కొంచెం లాగా ఫీల్ అవుతారట. వేడిది వేరే మనకు పట్టుకుంటే కాలిపోతుంది. వీళ్ళకేంటంటే పట్టుకుంటే ఆ సెన్సేషన్స్ అనేవి సరిగ్గా తెలియదు. ఇదే విధంగా టేస్ట్‌లో స్వీట్ టేస్ట్ కొంతమందికి అసలు ఈ ఆటిజం పిల్లలకి స్వీట్ టేస్ట్ అనేది నచ్చదనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళకు హైలీ స్వీట్ అనిపియచ్చు. లేకపోతే మీరు ఎంత చేదు పెట్టినా వాళ్ళకి చేదు అనిపియదనమాట. సో, ఆల్టర్డ్ సెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఆటిజం పిల్లల్లో మీరు చెవు దగ్గరికెళ్ళి ఏమన్నా చెప్తే వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకంటే ఆ స్లో వాయిస్ అనేది వాళ్ళకి డిఫరెంట్‌గా ఇనపడుతుంది. నార్మల్ పీపుల్ లాగా ఇనపడదనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా హై వాయిస్ గూడా వీళ్ళకి నార్మల్‌గా వినిపిస్తుంది. సో, విజన్ గూడా అంతే. కొంతమందికి ఫ్లాషీ లైట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మనం ఫ్లాషీ లైట్స్ వస్తే ఏం చేస్తాం మనం తట్టుకోలేమన్నమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఫ్లాషీ లైట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేకపోతే ఈ ఫ్లాషీ లైట్స్ అంటే లైట్స్ ఆగిపోయి, ఆరిపోయి ఆగడము, లేకపోతే స్టార్ట్ కావడంని ఎంజాయ్ చేసే కిడ్స్ కూడా ఉంటారనమాట. అన్ని రకాలుగా ఉంటారు. సో, బేసిక్‌గా ఇక్కడ చెప్పడం ఏంటంటే వీళ్ళలో పర్సెప్షన్స్ అనేవి మనం పర్సీవ్ చేసింది అక్కడ ఏముందని కాదు. మనం పర్సీవ్ చేసింది ఇంపార్టెంట్. అదే విధంగా వీళ్ళలో ఈ పర్సెప్షన్ అనేది చాలా అబ్నార్మల్‌గా ఉంటుంది. దే క్యాన్ ఓవర్ పర్సీవ్ ఆర్ అండర్ పర్సీవ్ ఆర్ పర్సీవ్ డిఫరెంట్‌లీ అనమాట. ఫస్ట్ ఏంటంటే దీంట్లో అపెరెంట్ డిఫరెంట్ పెయిన్ అండ్ టెంపరేచర్. మనకు ఒక రకమైన పెయిన్ వస్తే దానికి ఒక రకంగా రియాక్ట్ అవుతారు. వీళ్ళు డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతారు. అదేవిధంగా హై టెంపరేచర్ గానీ, లో టెంపరేచర్ గానీ, లేకపోతే హై పెయిన్ గానీ, లో పెయిన్ గానీ నార్మల్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ కాదు. దే విల్ ఓవర్ రియాక్ట్ ఆర్ అండర్ రియాక్ట్ ఆర్ రియాక్ట్ డిఫరెంట్‌లీ అనమాట. అంతేకాకుండా అడ్వర్స్ రెస్పాన్స్ టు స్పెసిఫిక్ సౌండ్స్ ఆర్ టెక్స్చర్స్ ఆర్ ఈవెన్ స్మెల్లింగ్ ఆర్ టచింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో, ఎప్పుడైతే అబ్నార్మల్ సౌండ్స్ వస్తాయి, నార్మల్ సౌండ్స్ కూడా వీళ్ళకి అబ్నార్మల్‌గా ఉండొచ్చు. లేకపోతే టెక్స్చర్స్ అనమాట. నాకొక కిడ్ వస్తాడు. వాడు ఏంటంటే ఎవ్రీ డే సాండ్ పేపర్ తీసుకొని ప్రతి ఒక్క దాన్ని రబ్ చేస్తూ ఉండాలన్నమాట. హి ఎంజాయ్స్ ఇట్. ఆ సాండ్ పేపర్‌ని పట్టుకొనే పడుకుంటాడు. ఎప్పుడు ఆ సాండ్ పేపర్‌ని ఇట్లా రబ్ చేస్తూ పడుకుంటాడు. వీళ్ళకన్నీ అబ్నార్మల్ సెన్సేషన్స్, అబ్నార్మల్ పర్సెప్షన్ ఉంటుందన్నమాట. ఎక్సెసివ్ స్మెల్లింగ్ ఆర్ టచింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కొంతమందికి కొన్ని స్మెల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి. కొంతమందికి ఆనియన్ స్మెల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. లేకపోతే కొంతమందికి ఏదన్నా స్మెల్ అనేది అస్సలు పడదనమాట. అట్లాంటి కిడ్స్ కూడా ఉంటారు. అదేవిధంగా టచింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నార్మల్‌గా కొన్ని ఆబ్జెక్ట్స్ టచ్ చేయకూడనివి ఉంటాయి. వాళ్ళు దాన్ని ఎక్కువగా టచ్ చేస్తుంటారు. కొన్ని ఆబ్జెక్ట్స్ నార్మల్ టచ్ చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ స్మూత్‌గా ఉంటుంది. స్మూత్ గ్లాస్‌ని మనం టచ్ చేయడానికి ఇష్టపడతాం. బట్ ఈ కిడ్స్ అలా కాదు. స్మూత్ గ్లాస్‌ని అసలు టచ్ చేయలేరన్నమాట. అట్లాంటి కిడ్స్ కూడా నేను చాలా మందిని చూసాను. వీళ్ళకేంటంటే అబ్నార్మల్ పర్సెప్షన్ ఆఫ్ సెన్సెస్ అనమాట. సెన్సెస్ అనేవి హైపర్ యాక్టివ్ ఉంటాయి, లేకపోతే హైపో యాక్టివ్ ఉంటాయి ఆర్ యాక్టింగ్ డిఫరెంట్‌లీ. సెన్సరీ ఇన్పుట్స్ కూడా వీళ్ళు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ ఆటిస్టిక్ కిడ్స్‌లో. మనం ఇంతవరకు చూసిందిలో ఏం సింప్టమ్స్ ఉంటాయని చూసామన్నమాట. ఇప్పుడు మనం పాయింట్ సి, డి, ఈలో ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేసాం. ఏది ఆటిజం? ఈ సింప్టమ్స్‌లో ఏది ఆటిజం? ఏది ఆటిజం కాదు అని. మనం నెక్స్ట్ మనం సిలో తీసుకున్నప్పుడు సింప్టమ్స్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్ ద ఎర్లీ డెవలప్మెంటల్ పీరియడ్. ఇది చాలా ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 ఇయర్స్ వరకు బాగున్నారు మీ కిడ్. 15 ఇయర్స్ తర్వాత సడన్‌గా ఈ సింప్టమ్స్ వచ్చాయి. దట్ విల్ నాట్ కాన్స్టిట్యూట్ ఆటిజం. ఈ ఆటిజం అనేది మీరు డయాగ్నోస్ చేయాలి కిడ్‌కి అంటే చిన్నప్పటి నుంచి డెవలప్మెంటల్ ఏజ్ అంటే వాడి బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు అంటే మినిమమ్ వాడు పుట్టినప్పటి నుంచి 13 ఇయర్స్ వరకు ఈ సింప్టమ్స్ చూడాలి. అంత లోపల ఈ సింప్టమ్స్ రాకపోతే దాన్ని ఆటిజం అని చెప్పమన్నమాట. ఇట్ క్యాన్ బి అనదర్ డయాగ్నోసిస్. ఆ డయాగ్నోసిస్ కూడా మనం చూద్దాం. సో, లో ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఉండొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ డిసీజెస్ కింద కేటగరైజ్ చేయాలి తప్పితే ఆటిజం అనేది అనకూడదన్నమాట. ఆటిజం అని మనకు డయాగ్నోస్ కావాలంటే ఈ సింప్టమ్స్ అనేవి డెవలప్మెంటల్ పీరియడ్ అంటే చిన్నప్పటి నుంచే ఉండాలి. లేకపోతే అది ఆటిజం కాదు. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం? ఆటిజం సింప్టమ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏది ఆటిజం, ఏది ఆటిజం కాదు అని తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ డి. పాయింట్ డికి వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇదే మెయిన్‌గా ఆటిజమా కాదా అని డిఫరెన్షియేట్ చేసే పాయింట్. సో, ఈ ఈ పిల్లవాడికి జస్ట్ ఆటిజం ట్రేట్స్ ఉన్నాయా? ఆటిజం సింప్టమ్స్ ఉన్నాయా? ఆటిజం ఉందా? అని మెయిన్‌గా డిఫరెన్షియేట్ చేసేది పాయింట్ డి అనమాట. ఈ డి ఏం చెప్తుందంటే సింప్టమ్స్ కాజ్ క్లినికల్లీ సిగ్నిఫికెంట్ ఇంపైర్మెంట్ ఇన్ సోషల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సోషల్. నెక్స్ట్ ఏంటంటే ఆక్యుపేషనల్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఆఫ్ కరెంట్ ఫంక్షనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిఫరెన్షియేట్ చేసేది. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ సింప్టమ్స్ ఉండొచ్చు ప్రతి ఒక్కరిలో. కానీ దాన్ని ఆటిజం అని ఎప్పుడు డయాగ్నోస్ చేస్తామంటే సిగ్నిఫికెంట్ ఇంపైర్మెంట్ ఇన్ సోషల్. సోషల్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్. సో, వీడు సోషల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాడా? వీడు ఫ్రెండ్స్‌ని చేసుకోగలుగుతున్నాడా? లేకపోతే వీడు ఒక గర్ల్ ఫ్రెండ్‌ని చేసుకోగలుగుతున్నాడా? ఫాదర్‌తో, మదర్‌తో కరెక్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడా? బ్రదర్స్, సిస్టర్స్‌తో ఎలా ఉన్నాడు? కాలేజ్‌లో ఎలా ఉన్నాడు? స్కూల్‌లో ఎలా ఉన్నాడు? ఆఫీస్‌లో ఎలా ఉన్నాడు? వాళ్ళ సీనియర్స్‌తో బాగా జెల్ కాగలుగుతున్నాడా? వాళ్ళ జూనియర్స్‌తో బాగా జెల్ కాగలుగుతున్నాడా? వాళ్ళ పీర్స్‌తో ఎలా ఉన్నాడు? సో,
సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే, ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే దాన్ని ఆటిజం అనమనమాట. ఇక్కడ ఈ విషయాల్లో సివియర్ ఇంపైర్మెంట్ అంటే వాడు ఫాదర్తో బతకలేకపోతున్నాడు, మదర్తో బతకలేకపోతున్నాడు, కొలీగ్స్తో బతకలేకపోతున్నాడు, నార్మల్ పబ్లిక్గా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వీళ్ళలో ఏంటంటే అస్సలు చాలా సివియర్గా ఎప్పుడైతే ఈ సోషల్ బాండింగ్ లేకపోతే సోషల్ ఫంక్షన్ అనేది సివియర్గా ఇంపైర్ అవుతుందో అప్పుడే ఆటిజం అంటామన్నమాట. లేదంటే ఆటిజం అనమన్నమాట. మనకు కూడా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్లో మనము వీ కెనాట్ రెస్పాండ్ ఆర్ వీ కెనాట్ గివ్ ఇన్ సమ్ సర్టన్ సిచ్యువేషన్స్. బట్ వీళ్ళలో ఏంటంటే సివియర్గా ఉంటుంది, అప్పుడే మనము దీన్ని ఆటిజం అంటాం. అదేవిధంగా ఆక్యుపేషనల్ అంటే ఒక మనిషి పని ఏంటి, జాబ్ చేయాలి, ఫ్యామిలీని పోషించాలి, మదర్ని కానీ ఫాదర్ని కానీ పిల్లల్ని కానీ వైఫ్ని కానీ బాగా చూసుకోవాలి. సో ఇదేంటంటే వీళ్ళు ఈ పని చేయలేరన్నమాట. సో దే కెనాట్ ఎర్న్, దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అది ఆక్యుపేషన్ అనేది సివియర్గా ఇంపైర్ ఉంటుంది. అంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోలేరు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పోషించుకోలేరు అనమాట. అటువంటప్పుడే మనం ఆటిజం అని చెప్తాం. కానీ సో కొంతమంది ఉంటారు, కొంతమంది జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే కొంతమంది జాబ్ చేయలేరు. సో ఎప్పుడైతే సివియర్గా ఇంపైర్ అవుతుందో వాళ్ళ లైఫ్ పైన, అప్పుడు మాత్రమే దీన్ని ఆటిజం అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ సోషల్ ఫంక్షనింగ్ అంటే ఏంటంటే, సో యాజ్ ఎ ఫాదర్ యూ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్, యాజ్ ఎ హస్బెండ్ యూ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్, యాజ్ ఎ వైఫ్ కొన్ని చేయాలి, లేకపోతే మీరు కొలీగ్గా ఉన్నప్పుడు మీ కొలీగ్ కొన్ని చేయాల్సి వస్తుంది, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మీ పీర్స్ కొన్ని చేయాల్సి వస్తుంది, మీ జూనియర్స్. ఎప్పుడు మీరు ఈ కరెంట్ ఫంక్షనింగ్లో మీరు సివియర్గా ఇంపైర్ అయినారు, ఏవి మీరు చేయాల్సిన నెరవేర్చట్లేదు, అప్పుడే మనం ఆటిజం అని చెప్తాం. కానీ సో స్మాల్ డిఫికల్టీస్ ఇన్ కరెంట్ ఫంక్షనింగ్ ఉంటే దాన్ని ఆటిజం మనము. ఎప్పుడైతే సివియర్గా ఇంపైర్ అవుతుందో, ఎప్పుడైతే వీటిని చేయలేడో మనం అప్పుడే ఆటిజం అంటాం అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ డి, ఏది ఆటిజం ఏది నాట్ ఆటిజం. ఈవెన్ సిమ్టమ్స్ ఉన్నా కూడా అది ఆటిజం ఎందుకు కాదు అని చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఈ ఏం చెప్తుందంటే, సో ఆటిజం లైక్ సిమ్టమ్స్ వేరే డిసీజెస్లో ఉంటాయి. ఫస్ట్ డిసీజ్ ఏంటంటే, దీస్ డిస్టర్బెన్సెస్ ఆర్ నాట్ బెటర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది ఒక డిజార్డర్, దీని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే, ఇంటలెక్చువల్ డిజబిలిటీ డిజార్డర్ అని, గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అని 2 డిసీజెస్ ఉన్నాయి. దీస్ ఆర్ సపరేట్ డిసీజెస్. ఇదేంటంటే చూడడానికి ఆటిజంకి దగ్గరలో ఉంటాయన్నమాట, కానీ ఆటిజం కాదు. సో ఆటిజంతో పాటు ఇవి ఉండొచ్చు. ఏది, గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఉండొచ్చు, లేకపోతే ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్ ఉండొచ్చు. ఈ 2 డిజార్డర్లు ఆటిజం క్లోజ్గా ఉంటాయి తప్పితే ఈ రెండింటికి సపరేట్ డయాగ్నోసిస్ అనేది చేయాలి. మనము దీన్నే ఆటిజం అనుకోకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటే ఏంటంటే, వీళ్ళకి అన్నీ నార్మల్గానే ఉంటాయి, కాకపోతే లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. లో ఇంటెలిజెన్స్ అని మనం ఎలా గుర్తుపడతామంటే, వాళ్ళు చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేయలేరు. అంటే ఒక ఆర్గనైజేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళు సక్సెస్ కాలేరు అనమాట. అంటే అడాప్ట్ కాలేరు, అడాప్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే దే ఆర్ లో ఇన్ ఇంటెలిజెన్స్. సో ఏ ఇంటెలిజెన్స్ అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మనకు. కొంతమందికి కోడింగ్లో బాగుంటారు, కొంతమందికి టెస్టింగ్లో బాగుంటారు. వీళ్ళకి ఏంటంటే జనరల్గానే లో ఇంటెలిజెన్స్ అనేది మనం చూస్తాం అనమాట. అది డిఫరెంట్ డిజార్డర్. దీన్ని ఆటిజంకి కన్ఫ్యూజ్ కావరు. అదేవిధంగా ఇంకో డిజార్డర్ ఉంటుంది, గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అనేది మనం బిలో 5 years కిడ్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఈ గ్లోబల్ డెవలప్మెంటల్ డిలేలో ఏమవుతుందంటే, జనరల్గా వీళ్ళకి కావాల్సిన మైల్ స్టోన్స్ అంటే సోషల్ స్మైల్ కానీ, లేకపోతే సోషల్ యాంగ్జైటీస్ కానీ, అంటే పిల్లలు చూడండి 8 months వరకు అందరి దగ్గరికి వెళ్తారు, 8 months దాటిన వెంటనే స్ట్రేంజర్ దగ్గరికి వెళ్తారు అనమాట. కానీ స్ట్రేంజర్ యాంగ్జైటీ అదొక మైల్ స్టోన్ అనమాట. పళ్ళు రావడం కానీ, స్పీచ్ రావడం కానీ, దోగాడడం కానీ, బోర్ల పడడం కానీ, నడవడం కానీ, ఇవన్నీ డిలే అయిపోతాయి అన్నమాట. సో ఈ డిలే విల్ నాట్ అకౌంట్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ని దీన్ని క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ చేయాలి. బట్ కొన్నిసార్లు రెండు కలిసి ఉండొచ్చు, కాకపోతే రెండింటికి డిఫరెంట్ డయాగ్నోసిస్ ఇవ్వాలి తప్పితే దీన్నే ఆటిజం అని చెప్పి కన్ఫ్యూజ్ కాకూడదని మనకు DSM-5 క్లియర్గా చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నామంటే, ఆటిజం అంటే ఏంటి, ఏది ఆటిజం కాదు, సో ఏ టైంలో పేరెంట్స్ భయపడకూడదు, ఏ టైంలో వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి సిమ్టమ్స్ అని మనం క్లియర్గా తెలుసుకున్నాం. మనం ఆటిజంని ఎలా గుర్తుపట్టాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆటిజంకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గర కానీ, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఒక ఆటిజంలో పాథాలజీ తీసుకున్నప్పుడు డోపమైన్లో ప్రాబ్లం ఉండొచ్చు, సెరోటోనిన్లో ప్రాబ్లం, ఇవన్నీ హార్మోన్స్ అనమాట. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, ఇవన్నీ హార్మోన్స్ ఉండవు. ఎప్పుడైతే ఈ హార్మోన్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయో, వీళ్ళు అదే హార్మోన్స్ని పెంచడానికి కానీ, హార్మోన్స్ని తగ్గించడానికి కానీ, లేకపోతే ఎక్స్టర్నల్గా హార్మోన్స్ కానీ ఇవ్వడానికి చూస్తారు.
ఎప్పుడైతే ఈ అబ్నార్మల్గా మనం హార్మోన్స్ ఇస్తామో వీళ్ళ సిస్టమ్ అనేది ఇంకా దెబ్బతింటుంది. టెంపరీగా కొద్దిగా రిలీఫ్ రావచ్చు, కానీ పర్మనెంట్గా అనేది చాలా దెబ్బతింటుంది. మీరు డోపమైన్ సిస్టమ్ కానీ, సెరిటోనిన్ సిస్టమ్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, వాసోప్రెసిన్ కానీ. డోపమైన్ అనేది మోటివేషన్కి యూజ్ఫుల్ అనమాట. అదేవిధంగా సెరిటోనిన్ అనేది ఒక పర్సన్ సాటిస్ఫాక్షన్కి యూస్ఫుల్ అనమాట. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ ఏంటంటే ఇవి పెయిర్ బాండింగ్. ఎస్పెషల్లీ వాసోప్రెసిన్ ఏంటంటే మగపిల్లల్లో చాలా దెబ్బతిని ఉంటున్నారు. ఇవి మెస్ చేసినారంటే మీరు ఏంటంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు. అదేవిధంగా పిల్లవాడు బాగా డిప్రెస్డ్గా కనిపించాడు అనుకోండి, వాళ్ళు యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తారు. బాగా డల్గా కనిపించాలని స్టిమ్యులెంట్స్ ఇస్తారు. సో బాగా యాంగ్షియస్గా కనిపిస్తే యాంగ్జియోలైటిక్స్ ఇస్తారనమాట. వీటన్నిటికీ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం కంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉన్న ఆటిజం కంటే ఈ మెడిసిన్స్ ఇచ్చే ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా తయారవుతాయి. ఇప్పుడు బెటర్ సొల్యూషన్ ఏంటి? బెటర్ సొల్యూషన్ అనేది హోమియోపతి. హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది? మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. బిహేవియరల్ థెరపీ అంటాము, స్పీచ్ థెరపీ అంటాము, ఆక్యుపేషనల్ థెరపీ అంటాము. ఆ థెరపీస్తో పాటు మీరు కనుక హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది? ఫస్ట్ ప్రివెన్షన్. హోమియోపతి ఎలా ప్రివెంట్ చేయగలదు? సో మెయిన్గా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఆటిజం అనేది ఏంటంటే పిల్లవాడు పుట్టేకి ముందు అంటే కన్సెప్షన్, ఏదైనా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో మీరు ఎక్కువ హార్మోన్స్ కానీ ఎక్కువ కెమికల్స్ కానీ వాడారంటే ఇట్ క్యాన్ లీడ్ టు ఆటిజం అనమాట. ఆ టైంలోనే మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హోమియోపతి యూజ్ చేశారనుకోండి, ఫర్టిలిటీ ఈజీగా వస్తుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్. పుట్టే పిల్లవాడు కూడా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా పుడతాడనమాట. నేను చాలా కేసెస్ చూశాను. సో మనం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాము, లేకపోతే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము, లేకపోతే ఐయుఐ అంటాము, ఐవీఎఫ్ అంటాము. ఏవైతే ఇవి చేస్తారో అక్కడ ఎక్కడ కెమికల్స్ అంటే ఇక్కడ హార్మోన్స్ అనమాట. హార్మోన్స్ కానీ లేకపోతే అదర్ మెడిసిన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఎప్పుడైతే ఎక్కువ యూజ్ చేస్తారో అది కూడా మనకు ఆటిజం కింద, పుట్టిన కిడ్స్లో ఆటిజం కింద మారే ఛాన్స్ ఉంటుంది. ప్రివెంట్ చేసుకోగలం హోమియోపతిలో. ఎందుకంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇన్ఫర్టిలిటీకి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీసుకుంటే హోమియోపతి వల్ల ఈ ఆటిజం అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు ఫస్ట్. నెక్స్ట్ క్యూర్. సో చాలా తక్కువ కేసెస్లో అంటే దాని సివియారిటీని బట్టి మనం క్యూర్ చేయొచ్చు. క్యూర్ చేయడం అంటే నార్మల్గా ముందు నార్మల్ మనిషి ఎలా ఉన్నాడో అది నార్మల్గా తీసుకోవడం వెళ్ళడము. సో కొన్ని కేసెస్లో పాసిబుల్ అవుతుంది, అన్ని కేసెస్లో పాసిబుల్ కాదు. అది మళ్ళీ సివియారిటీని బట్టి, లెవెల్ 1 ఆటిజం ఉందా, లెవెల్ 2 ఉందా, లెవెల్ 3 ఉందా, ఏ ఏజ్ ఉంది. సో చిన్న పిల్లవాడు వెంటనే ట్రీట్మెంట్కి వస్తే ఎక్కువ ఉంటుంది. సో మనం క్యూర్ అనే ఛాన్సెస్ కొన్ని కేసెస్లో అవుతాయి, అన్ని కేసెస్లో కావన్నమాట. మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది రిలీఫ్. ఆటిజంలో రిలీఫ్ అంటే ఏంటి? రిలీఫ్ అంటే మనం ఏం చేయాలంటే ఏదైతే ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించడము, అదేవిధంగా రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ మూమెంట్స్ ఉన్నాయో అది తగ్గించడము, సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది తగ్గించడము. సో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్లు చేయడం, ఆక్యుపేషన్ థెరపీస్ కానీ, దాంతోపాటు ఆక్యుపేషన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడము, అవన్నీ మనం హోమియోపతిలో ఎక్సలెంట్గా చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది ఆటిజం కిడ్స్లో. ఏదైతే మనము మన కిడ్ని ఇండిపెండెంట్గా చేయడము, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళకి తీసుకెళ్ళడము, ఇవన్నీ మనము హోమియోపతి ద్వారా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం చేయొచ్చు అనమాట. హోమియోపతి అనేది అంత రిలీఫ్ ఇస్తుంది, లేకపోతే అంత సక్సెస్ రేట్ ఉంది హోమియోపతికి ఆటిజంలో. నెక్స్ట్ వచ్చేది సేఫ్. మనం వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్న ఆటిజం కేసెస్లో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ హోమియోపతిలో ఈవెన్ వన్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అంతేకాకుండా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఎఫిషియెంట్గా అంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుంది. సో నా దగ్గరకు వచ్చిన ఆటిజం కిడ్స్లో మోర్ దాన్ 80% ఆఫ్ ది కిడ్స్కి మంచి రెస్పాన్స్, 80%, మోర్ దాన్ 90% ఆఫ్ ది కిడ్స్కి మంచి రెస్పాన్స్ ఉంటుంది అనమాట. రెస్పాన్స్ లేకుండా ఉండడం అనేది చాలా రేర్. ఒకరికో 100లో ఒక 5 మెంబర్స్కో 10 మెంబర్స్కో మనం ఎంత చేసినా వాళ్ళు రియాక్ట్ కారు. బట్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కిడ్స్ మంచి రెస్పాన్స్ ఇస్తారు. సో చాలా ఎఫెక్టివ్. వేరే అలోపతితో పోల్చినా లేకపోతే ఆయుర్వేద, యునాని, సిద్ధ ఏదన్నా తీసుకోండి, హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టైమ్లీ. హోమియోపతి అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక మనిషిని తీసుకున్నప్పుడు గ్రోత్ అనేది న్యూరోప్లాస్టిసిటీ అంటాం అనమాట. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందంటే 2 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు, 13 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు న్యూరోప్లాస్టిసిటీ ఉంటుంది. బట్ స్లోగా తగ్గిపోతూ వస్తుంది. చిల్డ్రన్కి గోల్డెన్ పీరియడ్ ఏంటంటే 2 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు. ఎప్పుడైతే మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తారు అంటే ఈ టైం గ్యాప్లో మేబీ ఇమ్మీడియట్గా మీరు సింటమ్స్ చూసిన వెంటనే మీరు కనుక స్టార్ట్ చేస్తే 13 ఇయర్స్ వరకు మనకు మంచి టైం గ్యాప్ దొరుకుతుంది. కాబట్టి ఈ న్యూరోప్లాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే న్యూరోప్లాస్టిసిటీ అంటే
బ్రెయిన్ అడాప్ట్ అయ్యేది, మనం ఏదన్నా బ్రెయిన్కి చేంజెస్ చేస్తే అడాప్ట్ అయ్యే కెపాసిటీ ఈ రేంజ్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే చాలామంది చెప్తారు కదా, సో ఏదన్నా వీరికి మంచి అలవాట్లు కావాలంటే చిన్నప్పుడే అలవాటు కావాలి, పెద్ద అయిన తర్వాత చేంజ్ చేయలేము. అదేవిధంగా హోమియోపతి బాగా పనిచేయాలి, మంచి రెస్పాన్స్ రావాలంటే 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ అనేది గోల్డెన్ పీరియడ్. ఆ తర్వాత కూడా 25 ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 25 ఇయర్స్ తర్వాత అంత పెద్ద చేంజెస్ మనము ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో బట్ గోల్డెన్ పీరియడ్ ఇస్ 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ అనేది పేరెంట్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హోమియోపతి స్టార్ట్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్, హోమియోపతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు హోమియోపతినే వాడాలి అన్నప్పుడు, సి ఆటిజంని మనం స్పెక్ట్రమ్ అంటాం. స్పెక్ట్రమ్ అంటే నాట్ ఎ సింగిల్ సిమ్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ కమ్యూనికేషన్ సిమ్టమ్స్, కొన్ని వేల సిమ్టమ్స్ ఉన్నాయి. లేకపోతే రిపిటేటివ్ బిహేవియర్స్ చూసుకోండి, ఒక వేల సిమ్టమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ఏ ఆటిజం సిమ్టమ్ అన్న దాన్ని స్పెక్ట్రమ్ అంటాం అనమాట. ఇంకొకటి, ఆటిజంలో కాజెస్ తీసుకోండి, ఒక్క కాజ్ లేదు, కొన్ని వందల కాజెస్ ఉన్నాయి ఆటిజం. అక్కడ కాజ్ అనేది కూడా ఒక స్పెక్ట్రమ్ అనమాట. పాథలాజికల్ చేంజెస్, బ్రెయిన్లో ఏం చేంజెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వచ్చిందంటే అది రెడ్ బ్లడ్ కార్పస్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఆటిజంకి అలా సింపుల్గా ఉండదు. ఆటిజంకి పాథాలజీ అనేది చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డోపమైన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, ఆక్సిటోసిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, వాసోప్రెసిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, మైటోకాండ్రియల్ చేంజెస్ ఉంటాయి, లేకపోతే న్యూరల్ కలెక్షన్స్లో ప్రాబ్లం ఉంటుంది. సో జెనెటిక్స్లో ప్రాబ్లం ఉంటుంది, కొన్ని జీన్స్ డిలీట్ అయిపోయి ఉంటాయి, కొన్ని జీన్స్ డెవలప్ అయిపోయి ఉంటాయి, కొన్ని జీన్స్లో ఎపిజెనెటిక్ చేంజెస్ వస్తాయి. మనం ప్యాథాలజీ తీసుకున్నప్పుడు అంటే బయాలజికల్ బేసిస్ అనేది సింపుల్గా ఉండదు, అది కూడా ఒక స్పెక్ట్రమ్ అనమాట. సో హోమియోపతిలో స్పెషాలిటీ ఏంటంటే, హోమియోపతి మెడిసిన్స్ కూడా ఒక స్పెక్ట్రమ్. హోమియోపతిలో మనకు ఆల్మోస్ట్ 5000 మెడిసిన్స్ ఉన్నాయి. ఈ 5000 మెడిసిన్స్లో మళ్ళీ పొటెన్సీస్ కలిపితే మనకు 1,00,000 నుంచి 5,00,000 మెడిసిన్స్ వరకు హోమియోపతిలో మనకు ఉన్నాయన్నమాట. ఎందుకు ఇంత అడ్వాంటేజ్ హోమియోపతిలో అంటే, ఏ ఆటిజం కిడ్ ఈక్వల్ కాదు. మన థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, ప్రపంచంలో ఎవరి థంబ్ ఇంప్రెషన్, 2% థంబ్ ఇంప్రెషన్ ఒకటేలాగా ఉండదు అనమాట. అదేవిధంగా ఆటిజంలో 2 కిడ్స్ ఒకటేలాగా ఉండరు. వాళ్ళ సిమ్టమ్స్ వేరే, వాళ్ళ సైన్స్ వేరే, వాళ్ళ పాథాలజీ వేరే, వాళ్ళ ఇటియాలజీ కాజేషన్ వేరే, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది వేరే. సో ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉండాలి. హోమియోపతి, నాకు 100 ఆటిజం కిడ్స్ వస్తే 100 మందికి 100 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాను, డిఫరెంట్ పొటెన్సీస్ ఇస్తాను. లేకపోతే ఎందుకంటే ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు దెమ్. హోమియోపతికి అంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కాబట్టి హోమియోపతి ఆటిజంలో సక్సెస్ అవుతుంది. హోమియోపతి ఎందుకు ఇంపార్టెన్స్ అనేది, హోమియోపతి వీ హ్యావ్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్. సో కాజుని బట్టి లేకపోతే ఎక్స్ప్రెషన్ బట్టి, కొంతమందికి రిపిటేటెడ్ బిహేవియర్స్ ఎక్కువ ఉన్నాయి, కమ్యూనికేషన్ బాగానే ఉంది, మెడిసిన్ వేరే. కమ్యూనికేషన్స్ బాగాలేదు, రిపిటేటెడ్ బిహేవియర్స్ బాగానే ఉన్నాయి, వాళ్ళకి వేరే మెడిసిన్. కాజేషన్ వేరే ఉంది, వాటికి వేరే మెడిసిన్. సో 10 మంది నాకు ఆటిజం కిడ్స్ వస్తే 10 మందికి డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాను, డిఫరెంట్ పొటెన్సీస్ ఇస్తాను అని. అంత ఫ్లెక్సిబిలిటీ హోమియోపతిలో ఉంది కాబట్టి అంత స్పెసిఫిక్గా ఒక ఈచ్ పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ పర్సన్కి స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఇస్తాము కాబట్టి సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో చాలా ఎక్కువ ఉంటుంది ఆటిజంకి. నెక్స్ట్, ఆటిజం కన్సల్టేషన్. మేము 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తాం, ఆన్లైన్ కన్సల్టేషన్, ఇన్ పర్సన్ కన్సల్టేషన్. మీరు 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ అంటే ఆడియో కానీ వీడియో కానీ, మీరు జస్ట్ మాకు ఆడియో కాల్లో మాట్లాడచ్చు, లేకపోతే వీడియో కాల్లో బాబుని చూపించచ్చు, పాపని చూపించచ్చు. మీరు రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే మాకు పంపించచ్చు. ఇంకా ఏమన్నా రిపోర్ట్స్ అవసరమైతే మేము చెప్పి మీరు లోకల్గా చేసుకొని మాకు పంపించచ్చు అన్నమాట. మీరు ఇండియాలో అయితే 3 డేస్లో మీకు మెడిసిన్ షిప్ అవుతుంది. అదే యూఎస్ అయితే 4 డేస్ పడుతుంది. యూఎస్ కాకుండా వేరే ఏ కంట్రీ అయినా మనకు 5 డేస్ పడుతుంది అన్నమాట. ఎక్సెప్ట్ పాకిస్తాన్, మనం అన్ని కంట్రీస్కి మెడిసిన్ అనేది షిప్ చేయదు, పాకిస్తాన్కి మాత్రం చేయలేము. నెక్స్ట్, ఇన్ పర్సన్. మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదో తెలుసుకొని అక్కడ డైరెక్ట్గా వచ్చి మా డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు అనమాట. నెక్స్ట్, ఎలా కన్సల్ట్ కావాలి? సో మా వెబ్సైట్ www.fidicus.com, fidicus.com. లేకపోతే ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. +91, ఇది ఇండియా కంట్రీ కోడ్ 7997-101-303. ఇది మా ఫోన్ నెంబర్ అనమాట. యూ క్యాన్ రీచ్ ఆన్ దిస్. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ హోమియోపతికి రావడం వల్ల మీకు ఏం బెనిఫిట్స్, ఫిడికస్ హోమియోపతికి రావడం వల్ల ఏం మీకు వస్తుంది అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ మా దగ్గర ఉన్నాయి. ఒకటి ఏంటంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా దగ్గర ఉన్న డాక్టర్స్ అందరూ హైలీ ప్యాషనేట్, హైలీ క్వాలిఫైడ్, నాలెడ్జబుల్, ఎక్స్పీరియన్స్డ్, కాంపిటెంట్ అండ్ కంపాషనేట్. సో ఇన్ని క్యారెక్టర్స్ మా డాక్టర్స్లో ఉన్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి హై క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తాము. అదేవిధంగా బెస్ట్ ఇన్ సెగ్మెంట్. బెస్ట్ ఇన్ సెగ్మెంట్స్ అంటే ఏంటంటే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. డైల్యూషన్స్ అంటాం, మదర్ టించర్స్ అంటాం, ఆయింట్మెంట్స్ అంటాం, లేకపోతే డ్రాప్స్ అంటాం. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్. ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ కంపెనీ ఉందో అక్కడి నుంచే మనం మెడిసిన్ తెస్తాం అనమాట. ఎందుకంటే
హై క్వాలిటీ ట్రీట్మెంట్లో కానీ మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ మనం ఇచ్చే టెక్నిక్స్ కానీ చాలా హై క్వాలిటీ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తాం, మనం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డాక్టర్స్ యొక్క తెలివిని కంబైన్ చేసి ఆటిజం ట్రీట్ చేస్తున్న ఫస్ట్ క్లినిక్ ఫిడికస్ హోమియోపతి అని చెప్పచ్చు. సో మేము మెడిసిన్ సెలక్షన్లో కానీ దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకొని మెడిసిన్స్ అనేవి సెలెక్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేవి పేషెంట్స్కి ఇస్తున్నాం. సో సక్సెస్ రేట్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంది. వై ఫిడికస్ హోమియోపతి? చాలా క్లినిక్స్ ఉన్నాయి, చాలా హోమియోపతి డాక్టర్స్ ఉన్నాయి. వై ఫిడికస్ హోమియోపతి? బికాస్ వీ హ్యావ్ ద హయ్యెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఓకే, ఆటిజం కేసులో మీరు హెల్దీగా మారడానికి హయ్యెస్ట్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ హయ్యెస్ట్ సక్సెస్ రేట్. మీ ఏ హోమియోపతి డాక్టర్ అయినా లేకపోతే ఏ కార్పొరేట్ హాస్పిటల్తో అయినా ఆటిజం కేసెస్లో మనకు చాలా హై సక్సెస్ రేట్ ఉంది, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉంది. మాదే కాదు, సో మీకు ఈ పర్టికులర్ కేసులో ఈ కిడ్కి ఇంకేదన్నా బెటర్ ఆప్షన్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియరల్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ ఏదన్నా అవసరం ఉంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. అంతేకాకుండా నెక్స్ట్ పర్సనల్ కేర్ అంటే నార్మల్గా టెక్నాలజీ ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు ఎవరికన్నా హాస్పిటల్కి ఫోన్ చేస్తే అది నొక్కండి, 1 నొక్కండి, 2 నొక్కండి అంటారు. అటువంటివి ఏమి మా దగ్గర ఉండవు అనమాట. డైరెక్ట్గా మా కస్టమర్ కేర్ పీపుల్ హ్యాండిల్ చేస్తారు, ఒక మనిషితోనే మాట్లాడతారు. సో మేము బ్యాక్ ఎండ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే టెక్నాలజీ యూజ్ చేస్తున్నామని ఫ్రంట్ ఎండ్లో ఎంత మాన్యువల్ వీలైతే అంత మాన్యువల్గా. సో స్టాఫ్ మిమ్మల్ని ఈజీగా గుర్తుపడతారు, డాక్టర్స్ ఈజీగా గుర్తుపడతారు, పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఫిడికస్ హోమియోపతిలో ఉన్నాయి కాబట్టి కన్సిడర్ ఫిడికస్ హోమియోపతి ఫర్ యువర్ కిడ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆటిజం. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.